హాయ్ అండి. ఈరోజైతే ఈ నెక్ డిజైన్ చూద్దాం. దీనికొచ్చేసి ఇది బాదం షేప్ కదా! దీనికొచ్చేసి మనం నెక్, షోల్డర్ కలిపి నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ ఏమో 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ కొంచెం తగ్గించుకుందాం అనుకునే వాళ్ళు ఇది బ్లౌజ్ ప్యాటర్న్ కాబట్టి 2½ అయినా తీసుకోవచ్చు. నెక్ అనేది మనకి బాగా కనిపించిద్దనమాట షోల్డర్ తగ్గితే. కిందకొచ్చేసి మనకి బోట్ నెక్ కావాలి కాబట్టి దానికి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే 3½ తీసుకుంటాను. ఇదైతే బోట్ నెక్ పైకి హై నెక్ లాగా ఉంటుంది కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. 1½ ఇంచ్‌తో మనం రౌండ్ నెక్ అనేది తీసేసుకోవాలన్నమాట. కింద ఒక 1/2 ఇంచ్ అక్కడ ఒక బటన్ ఇచ్చుకోవాలి కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ డీప్ ఎంత కావాలి? టోటల్ నేను 10 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అయితే దీన్ని ఒక బాక్స్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. కింద సేమ్ 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని మనం ఇలాగ బాక్స్ షేప్ చేసుకోవాలి. మొత్తం లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. దీంట్లో మనకి పైన 3 ఇంచెస్ ఒక 1/2 ఇంచ్ పోంగా 3½ పోంగా మనకి మిగిలిందంతా కూడా మనం నెక్‌కే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో బాదం షేప్‌కి నేను 2 ప్యాటర్న్స్ చెప్తాను. 2 ఇంచెస్‌కి ఒకలాగా ఉంటుంది. 1 ఇంచ్‌కి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు 1 ఇంచ్‌కి అయితే ముందు 2 ఇంచెస్‌కి ప్యాటర్న్ గీస్తున్నాను. చూడండి బ్రాడ్ ఎంత ఉందో. మనకి బాక్స్ ఇచ్చినంత మాత్రాన బాక్స్‌లో మొత్తం కూడా మన షేప్ అనేది గీసుకోకూడదు. ఇప్పుడు 1½కి ఒక షేప్ గీస్తున్నాను. ఈ 2 షేప్‌లు కూడా మనం ట్రై చేయొచ్చు. ముందైతే రౌండ్ నెక్‌ని కట్ చేసి చూపిస్తున్నాను. ఇది రౌండ్ నెక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం 1½ పెట్టుకున్న బాదం షేప్ ఎగ్జాక్ట్‌గా వస్తుంది ఇది. ఇంకో షేప్ కూడా కట్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి కొంచెం డిఫరెంట్‌గా రెండు రకాల ప్యాటర్న్ కావాలనుకున్నప్పుడు ఇలా విడ్త్ అనేది పెట్టేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఇలా 2 ప్యాటర్న్స్ కలిసి వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసుకొని మనం పైపింగ్ చేసుకొని పైన కూడా కింద పైపింగ్ చేసేసుకొని కింద పైన మొత్తం కూడా బటన్స్ అటాచ్ చేసేసుకుంటే మన నెక్ ప్యాటర్న్ అనేది రెడీ అయిపోతుందండి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.